హాయ్ ఎవ్రీవన్. మన ఛానల్‌లో డిసెంబర్ 1న ఈ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్కిల్ అప్డేట్ గురించి మనకి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కొంతమంది చూసే ఉంటారు. కానీ ఇంకొక కొత్త అప్డేట్ ఏంటంటే ఈ డిసెంబర్ 2న ఈ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతాయి. సో, డిసెంబర్ 2, 3 అలా ఈరోజు 4థ్ తారీఖు కూడాను కొన్ని టెక్నికల్ రీజన్స్ కొంచెం ఈ గ్లిచెస్ వల్ల వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవటం ఇలాంటి వల్ల కొంతమంది ఎగ్జామ్స్ అయితే మిస్ అయిపోయారు. కొంతమందైతే లేట్‌గా రావటం వల్ల అలా గూడా మిస్ అయ్యారు. అలాంటి వారికి మరొక అవకాశం ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ రెడీగా ఉంది. ఎగ్జామ్ అయితే రీషెడ్యూల్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఎవరైతే ఈ 2, 3, 4 ఈ 3 రోజుల్లో ఏదైనా కారణాల చేత మిస్ అయిన వాళ్ళు ఈ రీషెడ్యూల్ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ నెలలోనే ఎగ్జామ్ ఉంటుందని మనకి తెలిసిన సమాచారం ప్రకారం. మాక్సిమం ఈ నెల 20థ్ లోపే మళ్ళీ ఫ్రెష్ డేట్స్ వాళ్ళ మొబైల్‌కి, మెయిల్‌కి వస్తాయంటున్నారు. ఈసారి ఖచ్చితంగా ఇన్ టైమ్ అంటే 11:00 ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ 10:30కే మీరెళ్ళండి. 3-4 ఎగ్జామ్ అయినప్పుడు 2:30కే మీరు కొంచెం ముందు వెళ్తే ఏదైనా సర్వర్ ఇష్యూస్ గాని, ఏదైనా ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉన్నా ఆ సచివాలయంలో వాళ్ళు రెక్టిఫై చేసుకోవటానికి కొంచెం టైం ఉంటుంది. ఇంకోటేంటంటే మీరు వస్తున్నారని కొంచెం ముందుగా వాళ్ళకి తెలిస్తే ఏదైనా వర్క్ ఉన్నా గూడాను వాళ్ళు ఆపి మరీ మీకోసం సిస్టమ్‌ని రెడీ చేసి మొత్తం ఆ హెడ్‌ఫోన్సు, ఆ వెబ్ క్యామ్ అంతా రెడీ చేసి ఆ వెబ్‌సైట్ అంతా లాగిన్ ఓపెన్ చేసి మీకిస్తారు. ఇంకోటేందంటే చాలామంది నేను పోయిన వీడియోలో మిస్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందే రిజిస్టర్ అయితే బెటర్. నేను ఈ మాట చెప్పా గానీ, ఆ రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలి? దానికోసం ఎంత టైం పడుతుందని చెప్పలేదు గదా! ఇప్పుడు ఈ వీడియోలో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఎందుకు రిజిస్ట్రేషన్ ఆ రోజే చేసుకోవచ్చు కదా! మీకు డౌట్ రావచ్చు. మీకిచ్చే 1 అవర్‌లోనే ఏదైనా ఈ 11:00 స్లాట్ ఉన్నప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవడానికి కనీసం మీకు ఒక 15 మినిట్స్ పడుతుంది. 10-15 మినిట్స్. ఈ 10-15 మినిట్స్ ఏ కారణం చేతనైనా వేస్ట్ అయిపోతే మీకు ఎక్సెసివ్ టైం రాదు. మీకు ఆ 1 అవర్‌లోనే మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ రాసుకోవాలి. అలాగే వెర్బల్ అయిన 15 మినిట్స్ ఆ టెస్టు రాయాలి. సో, ముందే గనక మీ ఇంట్లో గాని మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, మీ మొబైల్‌లోనే ఎలా చేసుకోవాలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు చాలా సింపుల్‌గా చూపిస్తాను. దీనికంటూ సెపరేట్ ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. ఒక మీ ఆధార్ కార్డ్ ఒక్కటి మీ చేతిలో ఉంటే, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో గూడా ఇప్పుడు మీకు చెప్తాను.
ఇంతే అండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీకు హార్డ్‌లీ 4-5 మినిట్స్‌లోనే చూపిచ్చేసాను కదా! చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈసారి ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు ఈ ఫిఫ్త్ డేట్ గాని, సిక్స్త్ డేట్ ఉన్న ఎగ్జామ్స్ వాళ్ళు ముందుగా ఇంట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని, డైరెక్ట్ మీ మెయిల్ అండ్ మీరు సెట్ చేసుకున్న పాస్‌వర్డ్‌తో డైరెక్ట్ ఎగ్జామ్ అయితే రాసేయండి. ఈసారి మటుకు ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా 1 అవర్ అయితే కాన్సంట్రేట్ చేసి ఎగ్జామ్ రాయండి. మీరు ఎంత బాగా రాస్తే మీ మీ రెస్యూమేని, మీ డేటాని స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్డ్ ఐటీ అండ్ నాన్ రిలేటెడ్ ఐటీ డిపార్ట్మెంట్స్‌కి సెండ్ చేయాలనుకుంటుంది. ఆ ట్రైనింగ్స్ గూడా ఏదో తీసేసుకొని వాళ్ళు జాబ్ రికమెండేషన్స్ కంపల్సరీ ఇస్తున్నారు. ఆ పోర్టల్‌లో గూడా మనకి చూపిస్తుంది. సో, వచ్చిన అవకాశాన్ని వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మున్నా వ్లాగ్స్ ఛానల్.